शतयोजन शरधिनियोजन शरपरिलङ्घनमे। హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే శ్రీరామ జన్మభూమి అయిన అయోధ్య నగరం గురించి. మన తెలుగు రాష్ట్రాల నుంచి అయోధ్య ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలి, ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఏంటి అనేది ఈ ఫుల్ వీడియోలో అందించబోతున్నాం ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. అయోధ్య రావడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా తక్కువ ట్రైన్స్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఇవి కూడా వీక్లీ ట్రైన్స్, వారంలో 1-2 రోజులు మాత్రమే ఉంటాయి. ఈ ట్రైన్స్ మీకు అందుబాటులో ఉంటే మీరు డైరెక్ట్గా అయోధ్య చేరుకోండి. ఈ ట్రైన్స్ మనకి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ నుంచి మీకు అందుబాటులో ఉంటాయి. ఒకవేళ మీరు ఇలా వెళ్ళలేమనుకుంటే మీరు ముందుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి లక్నోకి నేరుగా ట్రైన్లోకి వెళ్ళాలి. లక్నో వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి అయోధ్యకి 135 కిలోమీటర్స్ ఉంటుంది. అయోధ్యలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఫ్రెండ్స్. మీరు ఫ్లైట్లో కూడా అయోధ్య చేరుకోవచ్చు. మన అయోధ్య రాగానే మనకి శ్రీరాముల వారి విగ్రహం దర్శనమిస్తుంది. మనం అయోధ్యలో స్టే చేయడానికి మనకు ఒక మంచి హోటల్ రూమ్ అయితే దొరికింది ఫ్రెండ్స్. ఇది గుడికి చాలా దగ్గరలోనే ఉంది. మీకు కూడా ఈ రూమ్ డీటెయిల్స్, హోటల్ డీటెయిల్స్ కావాలంటే ఈ కార్డులో ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఈ డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇక్కడ 12 అవర్స్ లెక్క రూమ్స్ ఇస్తారు. 1000 నుంచి 1500 ఛార్జ్ చేస్తారు. ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్ కూడా దొరుకుతాయి. ఇప్పుడు మనం సరియు నదిని సందర్శిద్దాం ఫ్రెండ్. మనం ఉండే స్ట్రీట్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి సరియు నదికి 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఆటోలు దొరుకుతాయి. ఈ ఆటోకి ఈచ్ పర్సన్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ సరియు నదికి వెళ్ళే దారిలో చాలానే పాతకాలం కట్టడాలు, ఇల్లు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. సరియు నది తీరాన చాలా ఘాట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. లక్ష్మణ్ ఘాట్, సీతా ఘాట్, రామ్ ఘాట్ అని. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూస్తున్నది సరియు మాత విగ్రహాన్ని. మనం వచ్చేసరికి సాయంత్రం అయిపోవడంతో హారతి ఇవ్వడానికి, సరియు నదికి హారతి ఇవ్వడానికి అంతా రెడీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతిరోజు హారతి ఇస్తారు ఫ్రెండ్స్. ఈ సరియు నది తీరంలో మన దశరథ మహారాజు గారు పుత్ర సంతానం కోసం పుత్రకామేష్టి యాగాన్ని జరిపించారంట ఫ్రెండ్స్. ఈ యాగం జరిగిన తర్వాత ఈ దశరథ మహారాజు గారికి శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నులు జన్మించారట. అంతేకాకుండా రామాయణం చివరిలో శ్రీరాముల వారి అంతర్ధానం కూడా ఈ సరియు నదిలోనే జరిగిందని ఇక్కడ ప్రజలు భావిస్తుంటారు. అందుకే ఈ నదిలో స్నానం చేసి మనం కూడా పునీతులం అవుదాం రండి. హారతి చూడడానికి చాలామంది భక్తులు వచ్చారు ఫ్రెండ్స్. మనం కూడా ఈ హారతి ఏర్పాట్లు ఒకసారి చూద్దాం. ఈ సరియు నది గంగా నదికి ఉపనది. ఈ సరియు నది హిమాలయాల్లోని మానస సరోవరంలో ప్రారంభమై బీహార్లోని గంగా నదిలో కలుస్తుంది. ఈ సరియు నదికి పూర్వం శారదా నది, సజ్జు నది అని కూడా పిలిచేవారు ఫ్రెండ్స్.
जल बिंदु को गिरते ब्रह्मा ने देखा, अपने कमंडल में फिर प्रजा मानस नंदन कहलावे, तेरे नाने को भक्तों को भावे, ओम जय सरयू। आज के आनंद की, संध्या आरती की, धर्म की, अधर्म का, प्राणियों में विश्व का, जय जय सीताराम, हरे हरे मैया की, जय श्री राम, जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम, जय जय श्री राम। भवानी पुष्पांजलि परमेश्वरी मंत्र पुष्पांजलि समर्पयामि। प्रेम से बोले सरयू मैया की। లతా మంగేష్కర్ సర్కిల్ అయోధ్యలో చూడవలసిన ప్రదేశాల్లో ఇది ఒకటని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నది లతా మంగేష్కర్ చౌక్. ఆమె జ్ఞాపకార్థం నిర్మించడం జరిగింది. సంగీతంకు చిహ్నం వీణ, అందుకే ఇంత పెద్ద వీణ ఇక్కడ పెట్టారు. ఇక్కడ నైట్లో లేజర్ షో ఉంటుందంట, మిస్ అవ్వకుండా చూడండి. బ్యాక్ సైడ్ కనిపిస్తున్న స్తంభాలు భలే ఉన్నాయి కదా, చూడండి పైన సూర్యుడు బొమ్మ పెట్టారు. వీటిని సూర్య స్తంభాలు అంటారట. ఇదే ఎంట్రీ పాయింట్ అయోధ్యకు. లక్నో నుంచి ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేవాళ్ళు ఇలా రావచ్చు. ఈ సర్కిల్ నుంచి రామ జన్మభూమికి 1.8 కిలోమీటర్స్ అండ్ హనుమాన్ గర్హాకి 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. ఓకే చలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సందర్శించవలసిన నెక్స్ట్ టెంపుల్ హనుమాన్ గర్హి. ఇది సరియు నది నుంచి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ అయోధ్యలో మనం మొట్టమొదటిగా చూడవలసిన టెంపుల్లో హనుమాన్ టెంపుల్ ఫస్ట్. ఈ టెంపుల్ మనం తీసుకున్న రూమ్కి దగ్గరలోనే ఉంటుంది ఫ్రెండ్స్. పదండి లోపలికి వెళ్ళి హనుమంతుల వారిని మనసారా దర్శించుకుందాం. మనం చూసిన బోర్డు దగ్గర నుంచి గుడి లోపలికి వెళ్ళడానికి కొంచెం దూరం నడవవలసి ఉంటుంది ఫ్రెండ్స్. దారిలో చూడండి చాలా స్వీట్ షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారికి ప్రసాదంగా స్వీట్స్ ఇస్తారు, పూలదండలు కూడా అమ్ముతారు. పదండి ఫ్రెండ్స్ లోపలికి. ఈ టెంపుల్ పైకి చేరుకోవాలంటే సుమారుగా 90 మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ గుడిలో హనుమంతుడి అమ్మైన అంజనీదేవి గారు ఉంటారని ఒక నమ్మకం. ఈ టెంపుల్లోని హనుమంతుడి విగ్రహం కూడా బాల రూపంలో తన అమ్మైన అంజనీదేవి ఒడిలో పడుకున్నట్లుంటుంది. ఇక చరిత్ర విషయానికి వస్తే రావణాసురుడితో యుద్ధం అయిన తర్వాత శ్రీరాముల వారు తిరిగి అయోధ్యకు చేరుకున్నారు. అప్పుడు వారితో పాటే హనుమంతుల వారు కూడా వచ్చి ఇక్కడే నివసించేవారనేది చరిత్ర. హనుమంతుల వారు ఈ అయోధ్య మొత్తాన్ని ఇక్కడి నుంచే ప్రొటెక్ట్ చేసేవారంట. ఎందుకంటే ఈ అయోధ్య మొత్తంలో అప్పట్లో ఎత్తైన ప్లేస్ ఇదొక్కటే. ఇది హనుమంతుడు ఉండే ప్రదేశం కాబట్టి దీనిని హనుమాన్ గర్ అని అంటారు. రోజులు అయ్యే కొద్దీ ఈ టెంపుల్ని హనుమాన్ గర్హి అనే పేరు వచ్చింది. మేము వెళ్ళేసరికి చీకటి పడినా గుడి అస్సలు ఖాళీ లేదు. ఇక్కడ మొబైల్స్కి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు, అందుకు ఈ వీడియో మేము తీయగలిగాం. ఇంత రష్గా ఉన్న భక్తులందరూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ముందుకు వెళ్తూనే ఉన్నారు.
పూజారులండి. మనం తీసుకెళ్ళిన పూలమాలలు ప్రసాదాలు స్వామివారికి చూపించి మనకిస్తూ ఉంటారు. ఇది హనుమంతుని గుడి పక్కనే ఉండే ఒక చిన్న గుడి అండి. ఇది కూడా రామ లక్ష్మణ సీతమ్మ వారు ఉంటారు ఈ మందిరంలో. ఇక్కడ మనం దీపాలు వెలిగించే అవకాశం కూడా మనకు ఉంటుంది. ఇక్కడ నిత్యం అందరూ హనుమాన్ చాలీసా పఠిస్తూనే ఉంటారండి. ఇక్కడ గుడి ఫ్లోర్ మీద ఆ కాలం నాటి నాణాలు అతికించి ఉంచారు, మీరు చూడండి. ఇక్కడ ఒక బీరువాలో కొన్ని పురాణాలను భద్రపరిచారు ఫ్రెండ్స్, మనం చూడొచ్చు. చాలానే పుస్తకాలు ఉన్నాయి ఇందులో. ఇక్కడ గుడి గోడల మీద రామాయణంలో ఒక భాగమైన సుందరాకాండని మొత్తం రాసి పెట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడు అదంతా మనం చూడొచ్చు. ఈ అరుగు మీద నుంచి మరొక్కసారి మన ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మరి క్లియర్గా చూడండి, బాగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ కనిపిస్తున్న గోడ గడియారంలో 6 దేశాలకు సంబంధించిన సమయాన్ని మనం ఒకటేసారి చూడొచ్చు ఫ్రెండ్స్. గుడి నుంచి బయటికి వచ్చే దారి ఫ్రెండ్స్ ఇదంతా. ఇది చూడండి, చాలా ఎత్తైన ప్రదేశం అవడం వల్ల ఇక్కడ అయోధ్య మొత్తం కనిపిస్తుందట. ఇక్కడుండే ప్రతి గోడ మీద హనుమంతుల వారి చరిత్ర, అలాగే కొన్ని రామాయణంలోని భాగాలను కూడా రాసి ఉంచారు ఫ్రెండ్స్. మనం చదువుకోవచ్చు అవన్నీ కూడా ఇక్కడ. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ శ్రీరాముడి తండ్రి అయిన దశరథ మహారాజు నివసించిన దశరథ మహల్కి. ఇది హనుమాన్ గర్హి నుంచి కొన్ని మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మహల్లోనికి అడుగు పెడుతూనే మనం మహల్ యొక్క సౌందర్యాన్ని ఆనందించవచ్చు. కానీ ఇది దశరథ మహారాజు కాలం నాటిది కాదు. సేమ్ ఇదే ప్లేస్లో మహల్ ఉండేది, కానీ అది కాలక్రమేణా పోవడంలో అదే ప్లేస్లో ఒక రాజు మహల్ని కట్టించడం జరిగింది.
లోపలికి వెళ్తుండగా మనకి ఒక మందిరం కనిపిస్తుంది. ఇక్కడ ఉండే పెద్దలందరూ రామచరిత్రను చదువుతూ ఉన్నారు. ఇక్కడ మందిరంలో దశరథ మహారాజు, కౌసల్యాదేవి, కైకేయి, సుమిత్రాదేవి, అలాగే రామ, లక్ష్మణులు, భరతుడు, శత్రుఘ్నులు వారి వారి భార్యలతో ఉన్న విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఆ విగ్రహాలను దర్శించుకున్న తర్వాత ఈ మహల్ మొత్తం ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మీరు అయోధ్య వస్తే గనుక ఈ మహల్ని తప్పకుండా చూడాలి, మిస్ అవ్వద్దు. తర్వాత వెళ్ళవలసిన ప్రదేశం కనక భవన్. ఇక్కడ మీరు చూస్తున్నది కనక భవన్. ఈ భవనం చూడడానికి చాలా పెద్దదిగా కనిపిస్తుంది. పదండి లోపలికి వెళ్ళి చూసొద్దాం. మేము వెళ్ళడం నైట్ అవ్వడం వల్ల ఆ బిల్డింగ్ మీద లైట్స్ పడి ఆ బిల్డింగ్ అందం మరింత పెరిగింది. చూడండి. సీతారాముల కళ్యాణం తర్వాత వారిద్దరూ కొన్ని రోజులు ఈ భవనంలోనే ఉన్నారట. ఈ కనక భవనాన్ని శ్రీరాముని సవతి అయిన కైకేయి గారు సీతారాములకు బహుమతిగా ఇవ్వడం జరిగిందట. సీతారాముల వివాహం జనకపూర్లో జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇదే ప్యాలెస్లో చాలా కాలం పాటు నివసించారట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్యాలెస్ సాక్షాత్ సీతారాముల నివాసమని మనం చెప్పుకోవచ్చు. ఈ భవనాన్ని కనక మహల్ అంటారు. కనక అంటే గోల్డ్, అంటే దీని మీనింగ్ ప్యాలెస్ ఆఫ్ గోల్డ్ అని అర్థం వస్తుంది. ఈ కనక భవనం సీతారాముల కోసం నిర్మింపబడింది. త్రేతాయుగం తర్వాత దీన్ని రీస్టార్ట్ చేసింది రాముని యొక్క రెండో కుమారుడు మహారాజా కృప ద్వారా. తర్వాత ద్వాపర యుగంలో రీస్టార్టెడ్ బై రాజ ఋషభ అనే ఒక ఆయన దీన్ని రీస్టార్ట్ చేశారు. తర్వాత కలియుగంలో వచ్చేసి మహారాజా విక్రమాదిత్య అనే ఒక రాజు ముందున్న ఈ భవనాన్ని ఈ విధంగా కట్టించడం జరిగింది. ఇక్కడ నుండి లోపలికి వెళ్తే మనకి ఒక చిన్న మందిరం కనిపిస్తుంది. మేము వెళ్ళేసరికి స్వామివారికి నైవేద్యం పెట్టే సమయం కావడం వలన అక్కడ అన్ని కర్టెన్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. ఈ మందిరం ద్వారంపై బంగారు రేఖ పైన దశావతారాలను ముద్రించి ఉంచారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుని బయటికి వస్తే స్వామివారి పాదుకలు కూడా మనకి దర్శనమిస్తాయి. వచ్చిన భక్తులందరూ ఈ పాదుకల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఈ కనక భవన్ యొక్క ప్రాంగణం విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడికి వచ్చిన భక్తులందరూ శ్రీరామ నామస్మరణ చేస్తూ ఉన్నారు. ఈ శిలాఫలకం మీద శ్రీరాముని వంశానికి సంబంధించిన రాజుల వివరాలన్నీ దీని మీద లిఖించబడింది.
ఇక్కడ కనిపిస్తున్న శిలాఫలకంపై మనం నిత్యం చేయవలసిన సాయంకాల స్తుతి రాశారు. చూసారు కదా ఫ్రెండ్స్, కనక భవన్ మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫైనల్గా రామ మందిరానికి వెళ్దాం పదండి. రామ మందిరానికి వెళ్ళడానికి ఈ రూట్ నుంచే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తున్నదే ముఖద్వారం. ఇక్కడ నుంచి క్యూ లైన్ ప్రారంభమవుతుంది. సాక్షాత్తు శ్రీరాముల వారిని దర్శించుకునే మెయిన్ గేట్ ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. జై శ్రీరామ్. ఇక్కడ మనకు ఎంట్రన్స్ లోనే వృద్ధుల కోసం వీల్ చైర్స్, నడవలేని వాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వీల్ చైర్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇది క్యూ లైన్. ఈ క్యూలో నుంచే మనం వెళ్ళాలి. లెట్స్ గో. ఈ చుట్టూ ఉండే ప్రహరీ గోడలు కూడా రాజస్థాన్ మార్బుల్స్తో తయారు చేశారు ఫ్రెండ్స్. చాలా బాగుంది డీటెయిలింగ్. ఇక్కడ అడుగడుగున పోలీస్ వాళ్ళు, సెక్యూరిటీ వాళ్ళు చాలా మందే ఉన్నారు ఫ్రెండ్స్. మనం క్యారీ చేసే బ్యాగ్స్ అన్ని ఇక్కడే చెకింగ్ అవుతాయి. కొంచెం ముందుకొస్తే మనం చెప్పులై పెట్టుకోవడానికి చెప్పుల స్టాండ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళు మనకు ఒక ట్రే ఇస్తారు. మన చెప్పులన్నీ ఆ ట్రేలో వేసేసుకొని వాళ్ళకి ఇచ్చేయాలి. వాళ్ళు ఆ ట్రే తీసుకొని మనకు ఒక టోకెన్ ఇస్తారు. అక్కడ నుంచి ముందుకు వెళ్తే మనకి మొబైల్స్ అవి పెట్టుకోవడానికి లాకర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ లోపలికి మొబైల్స్ అలౌ లేదు. వీలైనంత వరకు మీకు అయోధ్య రామ మందిరాన్ని మొత్తం చూపిస్తాను, చూడండి. ఈ లాకర్స్లో మన దగ్గర ఉండే ఫోన్స్, కెమెరాస్, వాచెస్ అవన్నీ మనం ఇక్కడ ఈ లాకర్లో ఇచ్చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓన్లీ మనం మనతో మన మనీ, గోల్డ్, ఐడి కార్డ్స్, ఏటీఎం కార్డ్స్ ఇవి మాత్రమే క్యారీ చేయవలసి ఉంటుంది. మనం ఫోన్స్ అడ్మిట్ చేసేద్దాం. सिया राम राम जय जय राम राम, सिया राम राम जय जय राम, सिया राम राम जय जय राम, सिया
దర్శనం అయిన వెంటనే మనకి ప్రసాదాన్ని ఇస్తారు. మన దగ్గర ఫోన్ లోపలికి అలవలేకపోవడం వల్ల పాత ఫోటో క్లిప్స్ యాడ్ చేసాము. గుడి నుంచి బయటకు వచ్చేదారి ఇదే. ఇక్కడే మనం మన ఫోన్స్ని లోకస్ నుంచి వాపస్ తీసుకోవాలి. కొంచెం బయటకు వచ్చిన తర్వాత చెప్పులు కూడా తీసుకొని బయటికి వెళ్ళిపోదాం. ఇక్కడ గుడిలో మనం రాముణ్ణి బాలరాముని రూపంలో దర్శించుకుంటాం. ఇక్కడ ప్రజలు రాముడి బాలరూపాన్ని రామ్లల్లా అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, మాతో పాటు మీరు కూడా ఈ అయోధ్య ట్రిప్ని చూసి బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాం. అందరూ ఒకసారి గట్టిగా పలకండి, జై శ్రీరామ్. Please subscribe to SVM Telugu Entertainment channel.